హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఫ్రై పీస్ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం ఒక గిన్నె తీసుకుని 2 గ్లాసులు బాస్మతి రైస్ని తీసుకుని ముందుగానే శుభ్రంగా కడిగి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక అరకిలో వరకు శుభ్రంగా కడిగి పెట్టుకుని చికెన్ తీసుకున్నానండి. దీనికి ఇప్పుడు మనం మసాలాలన్నీ కూడా పట్టించి పక్కన పెట్టుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా, గరం మసాలా, కొద్దిగా కసూరి మేతి, కొద్దిగా ఆయిల్ వేసుకుని ముక్కలకి బాగా పట్టే విధంగా మొత్తం అంతా కూడా కలిపేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. అలాగే 2 కోడిగుడ్లని ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఎందుకు అనేది తర్వాత చెప్తాను. మనం చేసుకునే ఈ ఫ్రై అనేది సాంతం ఆయిల్గా డీప్ ఫ్రైగా ఉండదండి. ఈ ఫ్రై అనేది కొంచెం వెట్గా కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫ్రైలోకి మనం వేసుకోవడానికి బిర్యానీ పౌడర్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. అది ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఈ పౌడర్ వేయడం వల్ల మనకి రెస్టారెంట్లో తిన్నట్టుగా సేమ్ బయట కొనుక్కుంటే ఎలా ఉంటుందో బిర్యానీ టేస్ట్ అనేది అలాగే ఉంటుందండి. సేమ్ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం తీసుకున్న 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాసుల వరకు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని మరిగించుకోవడానికి పొయ్యి మీద పెట్టుకోవాలి. నెక్స్ట్ వేరొక పొయ్యి మీద మనం బిర్యానీ ఏ గిన్నెలో అయితే చేసుకుంటామో ఆ గిన్నె తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ దినుసులన్నీ కూడా వేసుకుని వేగిన తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా పెరుగు వేసి బాగా వేయించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని మనం నానబెట్టుకున్న బిర్యానీ కొద్దిగా వేసుకుని 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం నీళ్లు కాగబెట్టుకోవడానికి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ కూడా మొత్తం వేసేసి మూత పెట్టి, నేను కుక్కర్ విజిల్ అనేది పెట్టట్లేదు, నార్మల్గానే ఉడికించుకుంటున్నాను కాబట్టి పూర్తిగా ఒక 15-20 నిమిషాల్లో రైస్ మొత్తం ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ ఉడికిన రైస్ని పక్కన పెట్టుకుని మనం మ్యాగ్నేట్ చేసుకునే చికెన్ని వేరొక బాండీలోకి ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వేరొక పొయ్యి మీద పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం మసాలాలు పట్టించి పెట్టుకున్నాం కదండి, మ్యాగ్నేట్ చేసుకుని చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఈ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం కూడా పోయి పైకి ఆయిల్ తేలేంత వరకు కూడా మూత పెట్టి ఉడికించుకోవాలి. కొద్దిసేపటికి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయి చికెన్ చక్కగా ఉడుకుతుందండి. అప్పుడు మనం మిక్సీ పట్టుకున్న బిర్యానీ మసాలా పౌడర్ని ఇందులో వేసుకుని ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసి 1 నిమిషం అటు ఇటు కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి. బిర్యానీ అనేది ఏ విధంగా సర్వింగ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఒక గ్లాస్ బౌల్ తీసుకోండి. ఒకవేళ గ్లాస్ బౌల్ లేకపోతే సేమ్ ఇదే షేప్లో ఉన్న బౌల్స్ ఉన్న అవైనా తీసుకోవచ్చు. దీంట్లోకి ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న 2 ఎగ్స్లో ఒక ఎగ్ పెట్టుకుని పైన మనం ప్రిపేర్ చేసుకున్న ఫ్రై ఉంది కదా, ఆ ఫ్రై వేసుకోవాలి. దీనిపైన మనం ఉడికించుకున్న బిర్యానీ రైస్ని కొద్దిగా వేసుకుంటూ గరిటెతో మరీ గట్టిగా నొక్కకుండా జస్ట్ అలా ప్రెస్ చేసేసి పెట్టేస్తే సరిపోతుందండి. పైన ఒక ప్లేట్ పెట్టుకుని బౌల్ రివర్స్ చేసుకుంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో ఏ విధంగా సర్వ్ చేస్తారో ఆ విధంగా వచ్చేస్తుంది. సో ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేయడానికి వచ్చినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోనైతే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.